ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా వామపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని ప్రజలు వామపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వం 17,000 కోట్ల మేర ప్రజలపై భారం మోపింది. ఇది చాలదన్నట్టుగా మరోసారి 12,770 భారం వేసేందుకు డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించడంపై వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఏపీ ఎస్పీడీసీఎల్లో రాయలసీమ జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్కి జిల్లా కలెక్టర్లు వర్చువల్గా హాజరు కానున్నారు. రాయలసీమ జిల్లాల్లో పెండింగ్ ప్రాజెక్టులు, గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, డిస్కంల ఆధునికీకరణపై చర్చించే అవకాశం ఉంది. మరి డిస్కంలు సమర్పించిన ఈ ప్రతిపాదనలని ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉంది? వామపక్షాలు ఇది అన్యాయం అని నినదిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణను కూడా అడ్డుకుంటున్నారు. మా కరెస్పాండెంట్ మూర్తి జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి చెప్పండి, ఏకంగా 12,771 కోట్ల మేర భారం మోపడానికి రెడీ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎలాంటి రెస్పాన్స్ ఉంది? వామపక్ష నేతలు ఏమంటున్నారు? బిందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యొక్క ప్రజలపైన దొడ్డిదారిన ఏదైతే ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారంటూ ఇప్పటికే వామపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిన్న తిరుపతి వేదికగా ఏపీ ఎస్పీడీసీఎల్లో నిర్వహించినటువంటి యొక్క పబ్లిక్ హీరింగ్ ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి ఏపీఆర్సీకి ప్రధానంగా కొన్ని విజ్ఞప్తులు అయితే చేయడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ వామపక్షాలు పెద్ద ఎత్తున నినదించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యొక్క బాదుడు అంటూ విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామంటూ ప్రజలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను మోసగించినటువంటి యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఫ్యూయల్ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ పేరుతోనూ ఏదైతే ట్రూ అప్ ఛార్జీల పేరుతో గడిచిన 2 ఏళ్లలో 17,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన భారం వేసింది. ఇప్పటికీ కూడా ఒక యూనిట్ పైన 40 పైసలు అదనంగా వసూలు చేస్తున్నారంటూ ఏపీఆర్సీ దృష్టికి వామపక్ష నేతలు తీసుకొచ్చారు. మరోవైపు ఏదైతే 12,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేసేందుకు ఇప్పటికే ఈ యొక్క బోటకప్పు యొక్క ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో నామమాత్రంగా నిర్వహించి రాష్ట్ర ప్రజలపైన భారం మోపేందుకు సమాయత్తం అవుతున్నారంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వంలో చేస్తున్నటువంటి సెకీ ఒప్పందాలపైన తప్పుడు ప్రచారం చేసినటువంటి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే యాక్సిస్ ఎనర్జీస్ అనే సంస్థకు సంబంధించి ఒక యూనిట్ కాస్ట్ ₹4.60 చొప్పున ఒప్పందం చేసుకోవడం ఎన్ని లక్షల కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రజలు గ్రహించాలనేది చెప్తూ ఉన్నారు. ప్రధానంగా యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క జరుగుతున్నటువంటి యొక్క ట్రూ అప్ ఛార్జీల పేరుతోనూ ఈ యొక్క ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతోనూ ఏదైతే ట్రూ అప్ ఛార్జీలు డౌన్ పేరుతో చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదు. ప్రధానంగా ప్రజలపైన మరొకసారి విద్యుత్ భారం మోపేందుకు ఈ యొక్క కూటమి ప్రభుత్వం అయితే నామమాత్రంగా ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందంటూ ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి తిరుపతిలో నిన్న ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. రేపు విజయవాడలో తుమ్మలపల్లిలో క్షేత్రంగా ఈ యొక్క పబ్లిక్ హీరింగ్ అనేది నిర్వహించబోతున్నారు. ఇప్పటికైనా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలు ప్రజలు గ్రహించాలని చెప్పేసి ఈ యొక్క ప్రజా సంఘాలు వామపక్షాలు అయితే కోరుతూ ఉన్నాయి.